నాటి యూపీఏ ముఖ్యమంత్రులు కూడా మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరాలు రాశారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన సంయుక్తంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రులు బొగ్గు శాఖ మంత్రికి ఉత్తరాలు రాశారు. తాడిచెర్ల 2 కోల్ బ్లాకు సింగరేణికి అలాట్ చేయాలని. కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఆ తర్వాత కూడా మనకు సింగరేణి యాజమాన్యం కానీ సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు కానీ మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వము, రాజకీయ పార్టీలు కూడా అందరూ కలిసి అనేక రకాలుగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క తాడిచెర్ల 2 కోల్ బ్లాకు సింగరేణికి ఇవ్వాలని. దీని ద్వారా ఆర్థికంగా నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీ మళ్ళీ కోలుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నైని కోల్ బ్లాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. మరి దీని ద్వారా కూడా ఉపయోగం ఉంటుందనే విషయాన్ని ఈరోజు కొంతకాలంగా చర్చ జరుగుతుంటే నేను ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది 2-3 దఫాలుగా. అదేవిధంగా ఆ తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ అభివృద్ధి, సింగరేణి భవిష్యత్తు, సింగరేణి కార్మికులు, తెలంగాణ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తాడిచెర్ల బ్లాక్కు సంబంధించినటువంటి మైనింగ్ లీజు సింగరేణికి కేటాయించే విషయంలో అనుమతిని కోరాను. నేను తెలంగాణ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు సానుకూల దృక్పథంతో ఉన్నారు కాబట్టే మరి ప్రధానమంత్రి గారు స్పందించి తాడిచెర్ల 2 సింగరేణి సంస్థకు ఇవ్వడానికి అంగీకరించారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తాడిచెర్ల 2 కోల్ బ్లాకు నేను ఈరోజే ఆ ఫైల్ మీద సంతకం చేశాను. ఈ యొక్క సంతోషాన్ని సింగరేణి కార్మికులతో, తెలంగాణ ప్రజలతో, ప్రజా సంఘాలతో, ఉద్యమకారులతో పాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను అందరికి ఉద్దేశించి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సింగరేణిలో ఉద్యోగాలు పడిపోతూ ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి, బొగ్గు ఉత్పత్తి తగ్గుతూ ఉంది. సింగరేణి భవిష్యత్తు ఈరోజు ఆందోళనకరంగా ఉంది. సింగరేణి కార్మికులు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు 1000 కోట్లలో పేరుకపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున వేలం పాటలో కాకుండా 2 బొగ్గు గనుల మరి సింగరేణికి అందించే విషయంలో ఏ రకంగా సానుకూలంగా ఉన్నదో నేను ఇప్పుడే తెలియజేశాను. అది నైని కోల్ బ్లాక్ కావచ్చు, తాడిచెర్ల 2 ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారి ఆదేశంతో అంగీకరించడం ఏదైతున్నదో చాలా సంతోషమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా 182 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసుకోవడానికి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్లో అవకాశం ఉంది. ఆ రకంగా ప్రతి సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి తాడిచెర్ల 2లో సింగరేణి సంస్థ మరి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా 40 నుంచి 50 సంవత్సరాల పాటు సింగరేణి యొక్క తాడిచెర్ల 2లో బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. అన్నిటికంటే మించి ఇది అద్భుతమైనటువంటి గ్రేడ్ G80 అంటారు. చాలా మంచి గ్రేడ్ కింద లెక్క ఈ బొగ్గు. క్వాలిటీ మంచి క్వాలిటీతో కూడినటువంటి బొగ్గు కాబట్టి అది సింగరేణికి చాలా లాభాలు చేకూరుస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఈ యొక్క తాడిచెర్ల ద్వారా సుమారు 64,000 రెవెన్యూ 64,000 కోట్ల రెవెన్యూ సింగరేణికి వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను.